प्रतिबोधितां भगवता नारायणेन स्वयं। శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, నువ్వు చేసే ప్రతి కర్మలో నేను అనేటువంటి ఆ కర్తృత్వ భావన పక్కకు పెట్టి శాస్త్రము అనేదాన్ని తీసుకొస్తే నిన్ను కూడా ఏ కర్మలో అంటావు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. ఆ కర్తృత్వ భావనే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ద సెన్స్ ఆఫ్ డూయర్షిప్ ఈజ్ ది ప్రాబ్లం. దట్ ఈజ్ ది సెంటర్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. నేనే కర్త అనేటువంటి ఆ కర్తృత్వ అభిమానం ఏదైతే ఉందో అది అడ్డుపడగానే అన్నిటినీ తప్పిస్తుంది. దాని సర్వైవల్ కోసం ఇంకా దేన్ని అంగీకరించదు. ఎప్పుడైతే నేను అనేటువంటిది మధ్యలోకి వచ్చిందనంటే ఆ నేను అనేది సర్వైవ్ అవ్వడం కోసం దేనైనా స్మాష్ చేస్తూ పోతుంటుంది, దేనైనా డిమాలిష్ చేయడం మొదలు పెడుతుంటుంది. ఎప్పుడైతే ఆ నేను అనే దాన్ని పక్కకు తప్పించి శాస్త్రాన్నే ప్రమాణంగా పెట్టుకున్నామో, చట్టమే ప్రమాణంగా పెట్టుకున్నామో, ధర్మమే ప్రమాణంగా పెట్టుకున్నామో, వాటిని ఎప్పుడైతే ప్రమాణంగా స్వీకరించామో, నేను అనే దానికి నేను ఎక్కడ నరిష్మెంట్ ఇవ్వకుండా, నేను అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటే ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. వాటిని ఆధారంగా తీసుకొని ఇచ్చేటువంటిది ఏదైనా సరే, ఈవెన్ కోర్టు అవ్వచ్చు, లేకపోతే బయట అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఒక సాధకుడు అవ్వచ్చు, ఒక జ్ఞాని అవ్వచ్చు, ఆ నేను అనే ఇంటర్ఫీరెన్స్ లేకుండా సశాస్త్రీయంగా కనుక కర్తృత్వ అభిమాన రహితుడై అహం కర్త అనేటువంటి భావన పక్కకు పెట్టి నాహం కర్త హరికర్త అనే ఆ పరమాత్మ భావనతో, సర్వాత్మ భావనతో ఉంటూ ఆ టోటల్ కాస్మిక్ వ్యూ ఉండగలగాలి లోపల వ్యక్తికి. అంటే సర్వాత్మ భావన అంటే వాడు తప్పు చేశాడు కాబట్టి వాడిని అసహించుకోవడం, తప్పు చేయలేదు కాబట్టి వాడిని మీద ఎక్కువ జాలి, వాడిని ఎక్కువ ప్రేమించడం అనేటువంటిది ఉండదు ఒక న్యాయాధిపతికి. తప్పు చేశాడని అసహించుకోడు అతను. ఇట్ ఈస్ ఒక ఇష్యూ. వాడు దాంట్లో ఒక నేరారోపణ పొందినవాడు. వీడు ఒక ఇష్యూలో వీడు ముద్దాయి కాదు, వీడు హీస్ క్లీన్ పర్సన్. క్లీన్ పర్సన్ అని వాడిని ప్రేమించి కోర్టు బయటికి వెళ్ళిన తర్వాత అబ్బా నువ్వు చాలా మంచివాడు అని వాడిని కౌగులించుకోడు. వీడు తప్పు చేశాడు కదని వాడిని అసహించుకుని వాడిని తిట్టి ఆయనేం బయటికి వెళ్ళాడు. ఇద్దరూ సమానమే వాడి దృష్టిలో, కాదా? తప్పు చేశాడు, ఆ ఇన్సిడెంట్స్, దట్స్ ఇట్, ఫినిష్. అక్కడ వాదోపవాదన జరిగింది. వీడు మంచివాడిని తేలాడు, ఓకే, వాడి ప్రారంభం, వాడేం పొరపాటు చేయలేదు, యాక్సెప్ట్, క్లీన్ చిట్ వచ్చింది, దట్స్ ఇట్. అంటే మంచినైనా చెడునైనా సమదృష్టితో ఎప్పుడు చూడగలడనంటే నేను అనేటువంటిది పొడ చూపకుండా రెండింటి మధ్య ఉండగలిగితే వాడు సమస్థితిలో ఉంటాడు. ఆ నేను అనేది ఇంటర్ఫీర్ అయిందనంటే విషమత్వం వస్తూ ఉంటుంది ఎక్కడైనా. ఆ సెన్స్ ఆఫ్ డూయర్షిప్ కనుక ఇంటర్ఫీర్ అయితే విషమత్వం వస్తుంది, తారతమ్యాలు వస్తాయి, మంచి చెడుకి ఆస్కారం వస్తుంది. అప్పుడు ఇంకా చట్టము, శాస్త్రం వీటన్నిటిని పక్కకు పెడతాం. ఆ సెన్స్ ఆఫ్ డూయర్షిప్ లేనప్పుడు, వాడు ప్రశాంతంగా క్వైటిట్యూడ్గా ఉన్నప్పుడు, ఒక కాస్మిక్ వ్యూతో ఉన్నప్పుడు, ఇదంతా పరమాత్మమయమై ఉంది అనేటువంటి ఆ టోటల్ ఆ వ్యూతో కూర్చున్నప్పుడు అతనికి శాస్త్రమే ప్రమాణమవుతుంది, ధర్మమే ప్రమాణమవుతుంది. వ్యక్తి ప్రమాణం కాడు, వ్యక్తిత్వం ప్రమాణం కాదు. ఎందుకని ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఆ వ్యక్తిత్వాన్ని పక్కకు పెట్టి ధర్మమే ప్రమాణంగా కూర్చున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక సాధకుడికి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక సాధకుడైన ఆ సెన్స్ ఆఫ్ డూయర్షిప్ ని పక్కకు పెట్టి నేనే కర్తని, నేనే 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 అనేటువంటి ఆ నేను అనేటువంటి దానికి ఊత ఇచ్చే కొద్దీ మనల్ని బంధిస్తూ ఉంటుంది. కర్మ మనల్ని బంధించదు, గుర్తుపెట్టుకోండి. కర్మ మనల్ని బంధించదు. ఒకవేళ పాయిజన్ మనల్ని చంపేదే అయితే విషస్య విషమౌషధం అనేటువంటి సూత్రం కూడా పనికిరాదు. అప్పుడు ఒక్కొక్కసారి విషం కలిగినటువంటి వ్యక్తికి విషమే మందుగా పనిచేస్తూ ఉంటుంది. ఏది మనకు హానికరమో అదే మనకు హితకరమైపోతుంది. కాబట్టి ఈ లోకంలో మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవగాహనతో వాడుకుంటే మనకు హితకరం, అవగాహన రాహిత్యంతో వాడుకుంటే హానికరం. హానికి హితానికి పెద్ద తేడా లేదు, అవగాహన ఒక్కటే మధ్యలో తేడా అడ్డు. దట్స్ ఇట్. ఒక కత్తి ఉంది ఇంట్లో, తల్లి కత్తి తీసుకుని వంటగదిలో కూరగాయలు తరుగుతూ పెట్టింది. వీడు చిన్న పిల్లాడు అలాగ పాకుతూ టేకుతూ నిలబడితే అక్కడికి వెళ్ళాడు. వీళ్ళ అమ్మ ఏదో ఫోన్ వచ్చిందని వెళ్ళింది. వీడు వెళ్ళి కత్తి పుచ్చుకున్నాడు అనుకోండి. వీడికి కత్తి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు, ఎక్కడ పట్టుకోకూడదో తెలియదు, ఎక్కడ పట్టుకుంటే ప్రమాదమో ఎక్కడ పట్టుకుంటే జాగ్రత్త తెలియదు. వాడు అవగాహన రాహిత్యంతో పట్టుకోకూడని చోట పట్టుకుంటాడు, వాడికి అది ప్రమాదం. అవగాహన ఉన్నవాడికి పట్టుకుంటే అది ఆనందంగా మంచి వంటను తయారు చేసి పెడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో కర్మ అనేది బంధించదు, కర్మ అనేది విముక్తిని కలిగించదు. అవగాహన రాహిత్యంతో ఉన్నవాడికి కర్మ బంధిస్తుంది, అవగాహన పరుడికి కర్మ విముక్తినిస్తుంది. దట్స్ ఇట్. దేర్ ఈస్ నో, యూ డోంట్ నీడ్ టు అట్రిబ్యూట్ కర్మ బంధిస్తుంది, కర్మ విముక్తినిస్తుంది, నథింగ్ డూయింగ్.
ఒక మాట ఉందనుకోండి, మాట ఈజ్ ఎ సింపుల్ వర్డ్ అంతే, దట్స్ ఇట్. ఇట్ కమ్యూనికేట్స్ అంతే. ఇట్ ఈజ్ యువర్ అట్రిబ్యూషన్. ఇప్పుడు సపోజ్ చూడండి, ఏమండి బాగున్నారా అని అడిగామనుకోండి, ఒక వ్యక్తిని చాలా బాగున్నానండి, అంత బాగానే ఉందని అంటాడు. ఇంకొకడు వాడికి సమ్ తేడా ఫెలో అనుకోండి, ఏమండి బాగున్నారా అంటున్నారు ఏంటి, నేనేమైనా పాడైపోయినట్టు కనిపిస్తున్నాను మీకు, అంటే మీ అభిప్రాయం ఏమిటన్నట్టు. మనం ఏం చెప్తాం? ఇట్స్ ఎ సింపుల్ వర్డ్. ఒక మాట బయటికి వ్యక్తమైంది, దాన్ని అవగాహన చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవగాహన రాహిత్యం లోపల ఉంటే, లోపల ఇఫ్ ఈజ్ ఇరిటేటెడ్ ఫెలో, వాడు లోపల ట్రెమెండస్ గా వాడు లోపల ఇరిటేట్ అయిపోయి ఇంట్లో ఏదో బగ్గింగ్ అయిపోయి బాగా కంటిలోని నలుసు, కాలులోని ముళ్ళు, చెవిలోని జోరీగా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు వాడు ఏదో సంథింగ్ సఫకేట్ అయిపోయి లోపల ఇరిటేట్ అయిపోయి వచ్చాడనుకోండి, వాడి దగ్గర ఏమండి బాగున్నారా అనేది, ఏమి బాగుండకపోవడం ఏంటి అంటే నేను బాగులేకపోవడం నువ్వు చూసావా అంటే, వాడి ఇంట్లో ఫీల్ అయినటువంటిదంతా కూడా వీడు గుర్తించాడేమో అని దాన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం వీడి మీద పడతాడు. ఇంట్లో పడడం చేత కాదు, ఇంట్లో పడితే ఎక్కడ రాలాలో రాలుతుంది, ఇక్కడ వీడి మీద పడతామంటే బాగున్నావా అని అడిగినందుకు ఎన్ని పడుతున్నాడు బయటికి. సో లోపల సఫకేటెడ్ పర్సన్ అన్నమాట, ఇరిటేటెడ్ పర్సన్. దెర్ఫోర్ ఇక్కడ మాట అనేది, ఒక వర్డ్ అనేది దట్ కమ్యూనికేట్స్ ది భావం. ఆ భావాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్, అవగాహన ఉంటే ఆ మాట యొక్క భావం నీకు అర్థమవుతుంది. అవగాహన రాహిత్యమైతే ఆ మాట నీకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, గురువు గారు శిష్యుడితో అన్నారట, హే ఇప్పుడు మనం మంచి బజ్జీలు వేసుకుంటాం, శనగపిండి తీసుకురా అన్నారట. వాడు వెంటనే గురువు గారు ఎంత ఒక అరకిలో పట్టుకురానా అంటే, హే అరకిలో ఎందుకు, మన ఇద్దరే ఉన్నాం, పావు కిలో చాలు, అరకిలో తెచ్చి బజ్జీలు వేస్తే తర్వాత మన ఇద్దరం కూడా ఇక్కడ ఉంటాం, ఐసీయూలో పడి ఉంటాం, కాబట్టి ఒక పావు కిలో చాలు అన్నారు. సరే వెళ్తాను గురువు గారు అన్నాడు. వెళ్ళేటప్పుడు ఈయన అన్నాడట, గురువు గారు రే నువ్వు వెళ్ళి వచ్చేటప్పుడు వాసన లేని శనగపిండి పట్టరా అన్నాడట. వీడు వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు, మొత్తం వెతుకుతున్నాడు 2 గంటలైంది, వీడి బజ్జీలు మాట తగలయా, వీడికి శనగపిండి లేదు, వాడు రాలేదు, అన్నీ అయిపోయింది, మొత్తం వీడు నిరాశపడిపోయాడు. శిష్యుడు వచ్చాడు, ఆఖరికి బాగా విసుగు చెంది వచ్చాడు. గురువు గారు రెడిక్యులస్, హే ఎందుకు రారు, ఏమైంది, ఏం తేలేదా అన్నాడు. ఈ మార్కెట్ ఈజ్ యూజ్లెస్. ఏమని అడిగాడు, మీరు అడిగినట్టు శనగపిండి దొరకలేదండి అన్నాడు. అదేంట్రా మార్కెట్లో శనగపిండి లేదా అంటే, ఉంది కానీ వాసన లేని శనగపిండి అడిగారు కదా, ఏ శనగపిండిని ముక్కు దగ్గర పెట్టుకున్నా వాసన వస్తూనే ఉంది, కాబట్టి నాకు దొరకలేదన్నాడు. అంటే గురువు గారికి డౌట్ వచ్చింది, నువ్వు అనేది ఏ వాసన అని అడిగారు. అదేనండి మీరు ముక్కు దగ్గర పెట్టుకోగానే వాసన రాకూడదన్నారు. హే శనగపిండికి దాని స్వతహాగా స్వభావంగా దాని వాసన దానికి ఉంటుంది. నేనన్నదేంటి, ముక్కిపోయిన వాసన లేని శనగపిండి పట్టరమ్మన్నాను. వీడేమిటి అర్థం చేసుకున్నాడు, అసలు ఏ వాసన ఉండకూడదు శనగపిండికి అనుకున్నాడు. ఇంక వీడు ఎప్పుడు పట్టుకొస్తాడు, ఏం చేస్తాడు. కాబట్టి ఒక మాటని అర్థం చేసుకునే యొక్క ఆ భావన, భావుకత ఉండాలి. ఇక్కడ కూడా నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతిమాం యోబి జానాతి కర్మభిర్న సబద్యతే అన్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక చట్టం కానీ ఒక న్యాయం కానీ మనుషులు మనం తయారు చేసుకుంటాం. దీనికి పాలకులు తయారు చేస్తారు, దీనికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఇవన్నీ జరుగుతుంది. కానీ ధర్మాన్ని మనిషి తయారు చేయలేడు. సూర్యుడు ఉదయించడం ధర్మం, సూర్యుడు అస్తమించడం ధర్మం, ఎండాకాలం ధర్మం, వానాకాలం ధర్మం, చలికాలం ధర్మం, పుట్టడం ధర్మం, మరణించడం ధర్మం. ఈ ధర్మాలని మనిషి తయారు చేయడు. వీటన్నిటికీ కూడా ఒక ప్రణాళిక ఉంది, అక్కడ తయారవుతూ ఉంటుంది ఈ ధర్మాలు. కాబట్టి చట్టము న్యాయము మనం తయారు చేసుకుంటాం, ధర్మాన్ని పరమాత్మ తయారు చేస్తాడు. అందుకని ఉపనిషత్ అంటుంది, భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇతి. కాబట్టి ఈ ధర్మ ప్రకారంగా నడుస్తూ ఉంది. నన్ను ఒక ఆయన అడిగాడు, స్వామి నేను అనే ఇంటర్ఫీరెన్స్ లేకుండా కర్మ చేయమన్నారు కదా, ఎలా చేయాలండి అసలు అన్నారు. ఏం చేయక్కర్లేదు, ఒక చిన్న మాట. ఇప్పుడు మనం బ్రతుకున్నాం కదా, దానికి ప్రధానంగా కారణం ఏంటి, గుండె కొట్టుకుంటూ ఉంది. నువ్వు కొట్టించుకుంటున్నావా గుండెనేమన్నా? నిమిషానికి ఎన్నిసార్లు నువ్వు దాని మీద దృష్టి పెట్టి కొట్టిస్తున్నావు? నిమిషానికి 72 సార్లు కొట్టాలి, అంతేనా? నువ్వు 72 సార్లు ఒక్కసారైనా నీ అటెంప్ట్ ఉంది ఆ గుండె కొట్టుకునేదానికి? లేదు. కిడ్నీలు పనిచేస్తున్నాయి 2. అసలు నువ్వు అందులో నువ్వు ఇప్పుడు న్యాచురోపతి, ఆపతి, ఈపతి, టెర్రాపతి, ఉమాపతి, హోమియోపతి, అన్ని పతులు, లక్ష్మీపతులు అందరూ చెప్పింది విని రోజుకి 3 బాటిల్ నీళ్లు 4 బాటిల్ నీళ్లు తాగుతున్నావు. ఇన్ని తాగిన నీళ్లని కూడా కిడ్నీస్ తీసుకుని వాటిని ప్యూరిఫై చేసి వాటిని బయటికి నెడుతున్నాయి.
ఆ కిడ్నీలు ఆ పని చేస్తున్నాయి కదా, నీ ప్రమేయం ఏమన్నా ఉందా కిడ్నీల్లో? నో. నీ గుండెకి నీ ప్రమేయం లేదు, కిడ్నీలకి నీ ప్రమేయం లేదు, లివర్కి నీ ప్రమేయం లేదు, లోపల బ్లడ్ సర్క్యులేషన్కి నీ ప్రమేయం లేదు, న్యూరో సిస్టమ్కి నీ ప్రమేయం లేదు, గాలి పీల్చుకునే దగ్గర నీకు సంబంధం లేదు, వెళ్ళిపోతుంది బయటకు వస్తుంది, లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, నీ ప్రమేయం లేదు. నువ్వు నోట్లో చేతిలో ముద్ద కలిపి నోట్లో పెట్టుకున్నావు, బుర్ర ఎక్కడో పెట్టుకొని తింటున్నావు, కానీ లోపలికి కరెక్ట్ గా వెళ్ళి పచనం అవుతూ ఉంది, బయటికి రావాల్సింది వస్తున్నాయి. అంటే నీ చర్మం లోపల నీదై ఉన్నటువంటి అవయవాలు ఏ పని చేస్తున్నాయో నీకు దాని మీదనే హక్కు లేనప్పుడు బయట ఇంకో చర్మం మీద, ఇంకో మాంసపిండం మీద నీకు ఏ హక్కు ఉంటుంది? ఈ మాంసపిండంలో ఉండే అవయవాల మీదనే నీకు హక్కు లేదే. ఒకవేళ హక్కు ఉంటే గుండె ఎప్పుడు పోతుందో చెప్పు, ఎప్పుడు ఆగుతుందో ఒకసారి చెప్పు. చెప్పలేనండి. కిడ్నీలు ఎప్పుడు పాడైపోతాయి చెప్పండి, చెప్పలేం. లివర్ ఎప్పుడు పోతుంది చెప్పలేం. ప్లీన్ ఎప్పుడు దెబ్బతింటుంది చెప్పలేం. గ్లాండ్స్ ఎప్పుడు దెబ్బతింటాయి చెప్పలేం. ఏది ఎప్పుడు పోతుందో, ఎప్పుడు ఏం పేలుతుందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమిటోనండి ఈ మధ్య కొద్దిగా తేడాగా ఉంది నాకు అని అంటే డాక్టర్ గారు చూసిన తర్వాత కొద్దిగా తేడా కాదు ఉండేదే తేడా అన్నాడు ఆయన. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఏదో తేడా జరిగిపోయింది, లోపల తెలియకుండానే జరిగిపోయిందని. నాదైతే ఇప్పుడు నా చెప్పు తెగిపోయింది అనుకోండి, తెగిపోయిన చెప్పు ఇప్పుడు నడుస్తూ ఉన్నాను, కొద్దిగా ఏదో తేడా అనిపించింది చెప్పు, అలాగే జాగ్రత్తగా వేసుకుని నడిస్తే 4 అడుగులు ఇంటికి వచ్చేస్తాను. అప్పటికి నేను జాగ్రత్తగా వేసుకొచ్చిన తర్వాత చూస్తే బాగా సగం వరకు తెగిపోయి ఉంటుంది, నేను గుర్తించి కుట్టుకోగలను. నా చెప్పు తెగిపోతుందన్న సంగతి నేను గుర్తిస్తున్నాను, నా బట్ట చిరుగుతుందన్న సంగతి నేను గుర్తిస్తున్నాను, కానీ బట్టను గుర్తిస్తున్నాను, చెప్పును గుర్తిస్తున్నాను, కానీ నాదే అయ్యుండి నేనే అనుకునేటువంటి నా గుండె ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ స్వామి ఫర్ యువర్ గుండె. సమ్ స్వామి ఇస్ దేర్ సిట్టింగ్ ఇన్సైడ్ హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి. నీ గుండెకు నువ్వు స్వామివి కాదు, నీ కిడ్నీలకి నువ్వు స్వామివి కావు. అఫ్ కోర్స్ చెప్పులకి నువ్వు స్వామి అవ్వచ్చు, బట్టలకి స్వామి అవ్వచ్చు. చెప్పులు బట్టలు నెత్తిన పెట్టు కూర్చోండి అంతే, ఇది నా అది అని అంతే, బస్ యూ కెన్ హ్యాండిల్ దట్. బట్ నీ గుండెని నువ్వు హ్యాండిల్ చేయలేవు, నీ కిడ్నీస్ నువ్వు హ్యాండిల్ చేయలేవు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఆ నేను అనే దాన్ని అవసరం లేని చోట ఎందుకు పెడుతున్నావు? నీకు సంబంధం లేదు, అక్కడ ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు మన ఇద్దరం ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, సపోజ్ ఇద్దరు మంచి డిస్కషన్ లో ఉన్నాడు, ఒకడు వచ్చాడు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యాడు, ఏమైనా నేను పిలిచానా, నీ అవసరం ఏమైనా ఉందా, నువ్వెందుకు ఇందులో దూరుతున్నావు, పక్కకు కూర్చో, నీ అవసరమైనప్పుడు మాట్లాడతావని పక్కకు పెడతావు. అలాగనే ఇక్కడ నేను అనే దానికి కూడా మనం చేసే ఏ క్రియలో ఈ మెటబాలిక్ సిస్టంలో అసలు సంబంధమే లేదు. ఈ మెటబాలిక్ సిస్టమ్కి నేను అనే దానికి సంబంధం లేదు, కానీ దాన్ని జొప్పించి, దాన్ని ఇంటర్ఫియర్ చేసి, దాన్ని మధ్యలో పెట్టి, దానికి ఒక ఎంటిటీ క్రియేట్ చేసి, దాన్ని సర్వైవ్ చేయడం కోసం మనం పడే తాపత్రయం అంతా ఇంత కాదు. ఆ తాపత్రయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ తగ్గించుకోమని ఇక్కడ 15వ శ్లోకంలో చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఈ రహస్యాన్ని గుర్తిస్తే అసలు నేను అనే దానికి ఏమి రోల్ ఇస్తాను చెప్పండి. ఇక్కడ నేను అంటున్నాను కదా, ఆ నేను అనే దానికి అసలు ఎగ్జిస్టెన్స్ ఏమిటి, దాని భావం ఏంటి, దానికి ఎక్కడ పెడతాను దాన్ని చెప్పండి. శరీరంలో పెడదామని అంటే అది దాంది కాదు, గుండె దాంది కాదు, కిడ్నీలు దాంది కాదు, ఏమీ దానికి సంబంధం లేదు. శరీరంలో పెట్టలేం, పోనీ బయట ఎక్కడ పెట్టడానికి వేరే అవకాశం లేదు. ఎక్కడ పెడదాం దాన్ని చెప్పండి. బాగా ఆలోచించండి. నేను అనే దానికి ఎగ్జిస్టెన్స్ ఈ బాడీ కాదు, మైండ్ కాదు, ఓన్లీ పరమాత్ముడే. దానికి ఎక్కడైనా పెట్టాలనుకుంటే దాని ఆధారం, దాని అవసాదనం, దాని యొక్క ఉనికి, దాని యొక్క స్థితి పరమాత్మ యందే. ఇంకెక్కడ దాన్ని పెట్టినా ఇదిగో ఈ గందరగోళాలే జరుగుతూ ఉంటాయి. అలాగనే ఒక కర్మ జరిగింది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అసలు కర్మ ఎలా జరుగుతుందో, అసలు కర్మ జరగడానికి ఏమేమిటి ఉపకరణాలు ఉన్నాయో, అసలు నేననేదే లేకుండా కర్మలు ఎలా జరుగుతున్నాయో మనకు చాలా అద్భుతంగా చెప్తారు. ఇది ఒక మంచి కార్మికమైన వ్యవస్థ. ఈ వ్యవస్థని మనం అర్థం చేసుకుంటే ఎంత తేలిక పడతామనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఆయన అనేది ఏంటంటే ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. మనకంటే పూర్వీకులు, మన పెద్దలు, మన ఋషులు వీళ్ళందరూ కూడా ఈ కర్మలు ఆచరించారు. ఎలా ఆచరించారు అని అంటే ఆ నేను అనే 2 అక్షరాలకి తావు లేకుండా, నేను అనే 2 అక్షరాల యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఆచరించారు.
ఆ ఆచరించినటువంటి కర్మ కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. అంటే మన పూర్వీకులు ఋషులు ఎలాగైతే ఆ కర్మలు ఆచరించారో ఆ కర్మలు, వాళ్ళు చేసిన కర్మలు సామాన్యం కాదండి. మనం అనుకుంటున్నాం ఈరోజు ఏదో అది చేస్తున్నాం ఇది చేస్తున్నామని, కానీ ఆ రోజు ఋషులు చేసినటువంటి కర్మ అంతా ఇంత కాదు. అందుకనే ఆ ఋషులు ఇంత వైదిక విజ్ఞానాన్ని, ఈ వాంగ్మయాన్ని అందించగలిగారు. బాగా ఆలోచించండి. వాళ్ళు హాయిగా నేను అనే 2 అక్షరాలను ఇంటర్ఫియర్ చేయనివ్వకుండా పరమాత్మ భావనతో, ఒక కాస్మిక్ విజన్తో వాళ్ళు అక్కడ కూర్చున్నారు. కాబట్టి కాస్మిక్ సీక్రెట్స్ అంతా కూడా వాళ్ళలో దర్శనమిచ్చింది. ఆ యూనివర్సల్ సీక్రెట్స్ అంతా వాళ్ళలో దర్శనమిచ్చింది. బికాస్ వాళ్ళు దాంతో ఏకమై ఉన్నారు. వాళ్ళు నేను అనేటువంటి ప్రత్యేకమైన వైయక్తికత, ఒక ఎంటిటీ క్రియేట్ అయితే మనం టోటాలిటీకి దూరం అయిపోతున్నాం, ఒక కాస్మిక్ వ్యూకి దూరం అయిపోతున్నాం, సమగ్రత్వానికి దూరం అయిపోతున్నాం, సమిష్టికి దూరం అయిపోతున్నాం. బాగా ఆలోచించండి. నేను తినాలి అన్నప్పుడు కుడి చెయ్యే పనిచేస్తుంది. అదే నేను ఎవరికైనా ఏదైనా పట్టుకెళ్ళి ఇవ్వాలి అన్నప్పుడు 2 చేతులు పనిచేస్తాయి. అంటే నా కోసం అనేటప్పటికీ ఒక్కటే పని చేస్తుంది, కానీ ఇతరుల కోసం అనేటప్పటికీ 2 చేతులు పనిచేస్తాయి. కాబట్టి నా కోసమని బ్రతకాలనుకున్నప్పుడు వైయక్తికత, పరిచ్ఛిన్నత, ఒక పరిధి ఏర్పడుతుంది. వెన్ ఆ గోడలన్నీ పగలగొట్టుకుని ఓపెన్ చేసి చూస్తే ఆ కాస్మిక్, ఆ టోటాలిటీని చూడగలిగితే, ఆ సమగ్రత్వాన్ని చూడగలిగితే, ఆ సమిష్టిత్వాన్ని చూడగలిగితే, నథింగ్ బెటర్ దాన్ దట్, నథింగ్ కెన్ బెటర్ దట్. అందుకనే ఇక్కడ అంటున్నారనమాట, ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వతరం కృతం. అంటే మన పూర్వీకులు ఎలా చేశారో ఆ కర్మ యొక్క ఆ భావాన్ని నీకు తెలియచెప్తాను, దాన్ని తెలుసుకుని చేయాలి. అసలు కర్మ అంటే ఏంటి, కర్మ చేసేవాడెవడు, చేసేటప్పుడు ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చి ఈ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది, అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శ్లోకాన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, మనకు ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం వచ్చిందనుకోండి, సపోజ్ పాకిస్తాన్ కి ఇండియాకి వార్ క్రియేట్ అయిందనుకోండి, అప్పుడు భారత సైనిక దళం అంతా కూడా యుద్ధం చేశారనుకోండి. అందులో ఒక సైనికుడు ప్రాణాల్ని త్యాగం చేసి, ప్రాణాల్ని పణంగా పెట్టి 100 మందిని చంపాడు అని అంటే, ఆ 100 మందిని చంపిన తర్వాత వాడికి పరమవీర చక్రాన్ని బిరుదిస్తాం మనం. రాష్ట్రపతి పెద్ద సన్మానం చేస్తారు, అతనికి చాలా ఇంక్రిమెంట్స్ వస్తాయి, దేశంలో అందరూ వాడిని పొగుడుతారు. నాకు అర్థం కాలేదు, వీడు 100 మందిని చంపాడు కదా, 100 మందిని చంపిన వాడికి శిక్ష వేయకుండా, బాగా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి, 100 మందిని చంపిన వాడికి శిక్ష వేయకుండా పరమవీర చక్రాన్ని అవార్డు ఇచ్చి, దేశమంతా వాడిని ఊరేగించి, వాడిని గొప్పగా పొగిడి, వాడికి ఒక మంచి ఒక ఇదిచ్చి, వాడి యొక్క ఫీలింగ్స్ ఎలాగా దే అప్రిషియేట్, ఎవ్రీవన్ అప్రిషియేట్ దట్. ఎందుకు అలా చేశారు? చిన్న సింపుల్ రీజన్ ఆలోచించండి. ఇప్పుడు అదే ఇక్కడ ఒకడిని చంపాడు అని అంటే వాడిని నేరస్తుడు అంటున్నాం. వాడు 100 మందిని చంపితే ఇక్కడ చంపింది మనిషినే, అక్కడ చంపింది మనుష్యులనే. అక్కడ తల్లిదండ్రులకు పుట్టినవాడే, ఇక్కడ తల్లిదండ్రులకు పుట్టినవాడే. వీడు మన జాతి వాడే, వాడు మన మానవ జాతే, సేమ్ మనుష్యులమే. చంపినవాడు మనిషి, ఇక్కడ చంపినవాడు మనిషే. కానీ వీడిని నేరస్తుడు అంటున్నాం, వాణ్ణి పరమవీర చక్ర అంటున్నాం. ఏమిటి తేడా చెప్పండి? అంటే ఇక్కడ చిన్న సెన్స్ ఏంటంటే, వీడు వాడి వైయక్తికమైన విషయాలకి లోబడిపోయి, వాడి అసహనానికి లోబడిపోయి, వాడి అవివేకానికి లోబడిపోయి, వాడి వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం చేసినటువంటి కర్మ వాడిని బంధిస్తుంది. వాడు వాడి కోసం చేయలేదు, దేశం కోసం, సమిష్టి కోసం చేశాడు, అందరి కోసం చేశాడు. కాబట్టి వాడికి పరమవీర చక్ర వచ్చింది. వాడు చేసింది సమగ్ర భావన, వీడి చేసింది వెష్టి భావన. వాడి కోసం చేసిన కర్మ వాడిని నేరస్తుడిగా నిలబెట్టింది. అదే సమిష్టి కోసం చేసింది అదే కర్మ. ఇన్ఫాక్ట్ వీడికి మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ పెద్ద ఇది కూడా ఇస్తుంది, AK-47 ఇస్తుంది వీడికి చంపమని. కారణం ఏంటక్కడ? వీడు సమిష్టి కోసం చేస్తున్నాడు కర్మ. వెన్ ఐ కమిట్ మై సెల్ఫ్ ఫర్ ది టోటాలిటీ, అక్కడ ఏమవుతుంది? నన్ను బంధించదు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, అతను ఆ కర్మ చేయడంలో విఫలమై వాడు చనిపోయాడు అనుకోండి, ఆలోచించండి, వాడిని దూషించాం, వాడికి మళ్ళీ అవార్డు ఇస్తాం. అయ్యో ఇంత యుద్ధంలో అతను చనిపోయాడని వాళ్ళ కుటుంబానికి కావలసినటువంటి ఇంక్రిమెంట్స్ అవి ఇవి అన్ని పంపించి వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒకరికి పోస్ట్ ఇస్తున్నారు. కారణం, ఆ కర్మ నా గురించి చేసేటప్పుడు నేను సఫలమైనా నాకు సన్మానమే, నేను నిష్ఫలమైనా, నేను ఓడిపోయినా నాకు సన్మానమే. కారణం అక్కడ నా గురించి కాదు, సమిష్టి గురించి. అలాగని ఇక్కడ ఒక సాధకుడు
తను అనేటువంటి భావన పక్కకు పెట్టి పరమాత్మ అనే భావన కనుక ఆవిష్కరించుకుంటే వాడు చేసే ప్రతి కర్మ బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన ఆ శ్లోకం వస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ కర్మలని చేసేటప్పుడు ఆ కర్తృత్వం ఎలా వస్తుంది, నేను సెన్స్ ఆఫ్ డూయర్షిప్ ఎలా వస్తుంది, పొడచూపుతుంది. ఈ కర్మలు అనేటువంటివి ఏమిటి, అసలు ఈ కర్మలు ఎలాగా కన్ఫ్యూజ్ అవుతాయనేటువంటి దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ 17వ శ్లోకంలో చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ని ఆవిష్కరిస్తున్నారు. నాతో చెప్పండి. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. ఇక్కడ 2 శ్లోకాల్లో ఆయన కృష్ణుడు చిన్న ఒక ఎంఫసిస్ చేస్తున్నారు. అసలు ఈ కర్మ కార్మికమైనటువంటి ఈ వ్యవస్థని అర్థం చేసుకోవడంలో కవయోప్యత్ర మోహితాః, కవులు కూడా అర్థం కానటువంటి అంశాలు ఉన్నాయి. కవి అంటే అర్థం ఏంటంటే క్రాంతదర్శి అని అర్థం. అంటే రవిగాంచని చోట కవిగాంచును అంటారు. అంటే రవి పగలే చెప్పగలడు, దేనైనా చూపించగలడు. రాత్రిపూట సూర్యుడు దేన్ని చూపించలేడు, సూర్యుడే ఉండడు. కానీ కవి పగలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రాత్రిపూట ఎక్స్ప్లెయిన్ చేయగలడు. కాబట్టి రవి కంటే కవే గొప్ప అని కొంతమంది కవిత్వంలో కవిని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు. రవిగాంచని చోట కవిగాంచును అని. అందుకని ఇక్కడ కవయోప్యత్ర మోహితాః, అటువంటి కవులకే, అటువంటి పండితులకే అసలు ఈ కార్మికమైనటువంటి వ్యవస్థ అర్థం కాకుండా పెద్ద చిక్కు తెచ్చిపెట్టింది. కాబట్టి నేను నీకు క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ 3 రకాల కర్మల్ని అర్థం చేసుకోవాలి. 1 కర్మ, 2 అకర్మ, 3 వికర్మ. 3 రకాల కర్మలు ఉన్నాయట. 1 కర్మ, 2 అకర్మ, 3 వికర్మ. కృష్ణ ముకుంద మురారి అహింసయే శ్రేష్టమైన ధర్మం. మహాభారతం. అన్నమయ్య విరచిత సంకీర్తనలను తనదైన బాణిలో స్వరపరచి లక్షలాది సంగీత ప్రియులకు చేరువ చేసిన సంగీత కళాకారులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారిచే రూపొందించిన కార్యక్రమమే అన్నమయ్య స్వరార్చన. అన్నమయ్య స్వరార్చన మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రతి శనివారం మధ్యాహ్నం 4:30 తిరిగి ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:30. ప్రపంచమంతా చేయెత్తి మొక్కుతున్న వ్యవస్థ మన హైందవ వివాహ వ్యవస్థ. స్త్రీ పురుష సంబంధానికి ఆధ్యాత్మిక పారలౌకిక పునాదిని కల్పించి శాశ్వత బంధంగా రూపొందించిన వ్యవస్థ మన హైందవ వివాహ వ్యవస్థ. ప్రాచీనమైన వేదం ఆధారంగా వేదమంత్రాల పవిత్ర భావనతో పటిష్టంగా నిలిచిన వ్యవస్థ మన హైందవ వివాహ వ్యవస్థ. అలాంటి పరమ పవిత్ర వేద భావనతో నిండిన వివాహం వేదమంత్రాలతో సాగుతుంది. ఆ మంత్రాల అర్థాన్ని క్లుప్తంగా వివరిస్తుంది కళ్యాణం కమనీయం. అలాగే వివాహ విధానాలను ఆచార సంప్రదాయాలను విశదంగా పరిచయం చేస్తుంది కళ్యాణం కమనీయం. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కళ్యాణం కమనీయం. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బ్రాట్ యు బై అజంతా సుగంధ సుపారి. తామస భక్తి కన్నా రాజస భక్తి, రాజస భక్తి కన్నా సాత్విక భక్తి గొప్పవి. నారద భక్తి సూత్రాలు.
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో